దివ్పుర పోలీస్ స్టేషన్లో ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ కరణ్, ఆలియా ఇంకా మోహిత్ తమ స్టేషన్లో కూర్చుని ఉంటారు. వాళ్ల టీవీలో న్యూస్ ఛానల్లో రింపురాలో జరిగిన సంఘటన గురించి రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. రింపురాలో హత్య జరిగింది. ఇది సంవత్సరంలో 40వ హత్య. ఎవరైనా సరే రింపురా అడవుల మధ్యలో ఉన్న బంగ్లాలోకి వెళ్లారు అంటే వాళ్ల శవం తుపాకీ తూటాలతో తూట్లు పొడిచి కనిపిస్తుంది. వివరాల ప్రకారం ఊరి జనాలు అతనికి హిట్మాన్ అని పేరు పెట్టారు. వాళ్లంటారు అది ఒక ఏజెంట్ భూతమని. ఇక మరొకరు అతనొక హంతకుడంటారు. ఇది 40వ హత్య. ఎవరో పిచ్చోడు అక్కడ ఉన్నవాళ్లందర్నీ తుపాకీతో కాల్చి చంపుతున్నాడు. వాళ్ల శవాలను దారిలో పడేస్తున్నాడు. వదిలి, ఆ ఏరియా మన జ్యూరిస్డిక్షన్లోకి రావడం లేదు. కానీ అక్కడ పోలీసు ఏం చేస్తున్నారు? రింపురా గురించైతే తెలియదు, కానీ దిపురాలైతే ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. మనమెంతో కష్టపడుతున్నాం మరి. కరణ్ రింపురా గురించి ఆలోచించటం మొదలు పెడతాడు. ఇక ఆలియా కరణ్తో ఇలా అంటుంది, ఏం ఆలోచిస్తున్నావు ఇంత దీర్ఘంగా? రింపురాకు వెళ్లి మనం ఆ హిట్ మ్యాన్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఓయ్, మతేమైనా పోయిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అక్కడ జ్యూరిస్డిక్షన్ మన అండర్లోకి రాదు. అయితే ఏమైంది చూడు, అక్కడికి వెళ్లి మనం అతను పట్టుకున్నామనుకోండి, అప్పుడు ఆలోచించి చూడు, మనల్ని అందరూ ఎంత మెచ్చుకుంటారో. అయితే వెళ్దామా? పద, ఆ బంగ్లాలోకి వెళ్దాం. మీరిద్దరున్నారే, పదండి. ఇప్పుడు నేనింకేం చెప్పగలను? కరణ్, ఆలియా ఇంకా మోహిత్ ముగ్గురు ఆ హిట్మాన్ని పట్టుకోవడానికి అడవిలోకి చేరుకుంటారు. అరే, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. మనం రేపు ఉదయం కూడా రావచ్చు కదా. కానీ మీకు ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. నువ్వెందుకంత మాట్లాడుతున్నావు? సైలెంట్గా పద. మరి నన్నేం చేయమంటావు? నాకు నిజంగానే భయం వేస్తోంది. వాళ్ళు బంగ్లా దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్లకి ఒక చెట్టు కింద ఒక తాంత్రికురాలు కూర్చుని ఉన్నట్టు కనిపిస్తుంది. మీరిక్కడికి ఇంత రాత్రి వాళ్ళెందుకొచ్చారు? మేము పోలీస్ ఇన్స్పెక్టర్స్. మేము దివ్యపురంలో జరిగే హత్యల గురించి తెలుసుకోవడానికి వచ్చాం. ఆ హంతకుణ్ణి పట్టుకోవడానికి వచ్చాం. మనుషులను మాత్రమే మీరు పట్టుకోగలరు, భూతాల్ని కాదు. ఓ, అయితే మీరు ఈ కబూర్ని అందరికి తెలియజేస్తున్నారా? అది ఆత్మ అని మీ కారణంగా తెలుసా? పోలీసులు ఎవరు కూడా మీకు భయపడి ఇక్కడికి ఎవరు రావడం లేదు. నేను చెప్పేది నిజమే. అతను ఒక భూతం. భూతమా? నువ్వేం భయపడకు, నువ్వు ఒకదానివి. ఎవరేం చెప్పినా సరే భయపడిపోతుంటావు. వెళ్ళు బాబు, వెళ్ళు. లోపలికి వెళ్ళు ఆ బంగళాలోకి. ఆ తర్వాత తెలుస్తుంది ఎవరు ఏం వాగుతున్నారు అని. సరే తాంత్రికరాలు గారు, సరే మేము ముందు తనని పట్టుకుంటాం, ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాం. వాళ్ళు ముందుకు వెళ్తారు. ఆ తర్వాత దివ్పురా బంగళా ఎదురుగా కనిపిస్తుంది. అయితే ఇదేనా ఆ బంగళా? ఇక్కడికెవరైనా వస్తే మరుసటి రోజు వాళ్ల శవం తుపాకీతో తూట్లయ్యి దారిలో పడుంటుంది. అందరూ మీ గన్స్ ని రీలోడ్ చేయండి. లోపలేం జరుగుతుందో మనకేం తెలియదు. వాళ్ళు ముగ్గురు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లగానే ఆలియాకి చాలా కంగారుగా అనిపిస్తుంది. కాని కరణ్ ఇంకా మోహిత్ కారణంగా తను లోపలికి వెళ్తుంది. ఇక్కడ లైట్స్ ఎక్కడా లేవా? లేవు. దివ్యపురాలో ఏ ఏరియాలో కూడా ఎక్కడా కూడా కరెంట్ అనేది లేదు. పదండి, పైకి వెళ్ళి చూద్దాం. అందరూ మీ గన్స్ను చేతిలోనే పట్టుకోండి. ముగ్గురు నెమ్మదిగా నిదానంగా పైనున్న గదిలోకి వెళ్లబోతారు. అప్పుడే వాళ్లకి ఒక విచిత్రమైన క్లోజ్డ్ రూమ్ కనిపిస్తుంది. దాని తలుపు మీద భయంకరమైన ఆకృతి ఉంటుంది. ఇదేం ఆకృతి? నాకు తెలిసి దాని వెనక అతను దాక్కుని ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్లడానికి ముందుకు వెళ్తారో అప్పుడు ఆ గది లోపల నుంచి శబ్దాలు వినిపిస్తాయి. ఏం కావాలి? ఎందుకొచ్చారు మీరు ఇక్కడికి? హిట్ మ్యాన్, బయటకు రా. మేం పోలీసులు, నిన్ను పట్టుకోవడానికి వచ్చాం. నన్ను పట్టుకోవడానికి వచ్చారా? మీకు అసలు తెలియదా? మనుషుల్ని పట్టుకుంటారు, రాక్షసుల్ని కాదు. ఆ తలుపు దానంతటదే నెమ్మదిగా తెరుచుకుంటుంది. రండి, లోపలికి రండి, నన్ను పట్టుకోండి. పదండి. ఇది తన పన్నాగమయ్యుండొచ్చు కదా. ఇలా చూడు, నువ్వు అలాగే అనుకుంటూ ఉండు. రా కరణ్, మనం లోపలికి వెళదాం. ఎప్పుడైతే ముగ్గురు లోపలికి వెళ్తారో వాళ్ళు చూసేసరికి ఒక మనిషి టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు. అతని టేబుల్ మీద 2 తుపాకీలుంటాయి. అతని మొహం చాలా భయంకరంగా ఉంటుంది. ముగ్గురు తమ తుపాకీలను అతనికి గురిపెడతారు. హ్యాండ్స్ అప్. నీకే చెప్పేది, హ్యాండ్స్ అప్. ఇతను అసలు మనిషి కాదు. నాకు చాలా భయంగా ఉంది. రిలాక్స్, అది ఒక మాస్క్ అంతే. నీ మాస్క్ను తీసేయి హిట్ మ్యాన్.
మీ అందరితో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. హిట్ మ్యాన్ తన తుపాకీలు తీస్తాడు. ఎప్పుడైతే తను తన తుపాకీని తీస్తాడో అప్పుడు కరణ్, ఆలియా, మోహిత్ ముగ్గురు తనని షూట్ చేస్తారు. అప్పుడు అతను వెంటనే కింద పడిపోతాడు. చేతులు పైకెత్తమని చెప్పాను కదా. ఇక్కడి నుంచి వెళ్తాం పదండి. రేపు ఉదయం దేవ్పుర పోలీస్ స్టేషన్లో ఎవరికైతే ఈ విషయం తెలుస్తుందో వాళ్లే స్ప్రెడ్ చేస్తారు. రిలాక్స్ ఆలియా, అతను చనిపోయాడు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్లడానికి వెనక్కి తిరుగుతారో అప్పుడు వాళ్ళకి మళ్ళీ హిట్ మ్యాన్ గొంతు వినిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు వెనక్కి తిరిగి చూస్తారు. వాళ్ళు చూసేసరికి హిట్ మ్యాన్ అక్కడ నిలబడి ఉంటాడు. అతనికి తగిలిన బుల్లెట్ గాయాలు వాటంతటవే మాయమవుతాయి. ఇతను మళ్ళీ ప్రాణాలతో ఎలా నిలబడ్డాడు? ఇతను నిజంగానే దెయ్యం. ఫ్రెండ్స్, పరిగెత్తండి. ఎప్పుడైతే వాళ్ళు పరిగెత్తడానికి ప్రయత్నిస్తారో అప్పుడు హిట్ మ్యాన్ మోహిత్ ని షూట్ చేస్తాడు. మోహిత్! ఆలియా, త్వరగా పద, లేకపోతే మనం కూడా చనిపోతాం. కరణ్ ఇంకా ఆలియా ఇద్దరు అక్కడి నుంచి పరిగెడతారు. హిట్ మ్యాన్ వాళ్ళని పరిగెడుతూ చూసి ఇలా అంటాడు. ఏమైంది? పట్టుకోవడానికి వచ్చారు కదా, ఎందుకు పట్టుకోలేదు? కరణ్ ఇంకా ఆలియా కిందకు దిగుతారు. ఆ తర్వాత చూసేసరికి తలుపు మూసుంటుంది. ఆలియా తలుపు తీయడానికి ప్రయత్నం చేస్తుంది. కరణ్, ఈ తలుపు అసలు తెరుచుకోవడం లేదు. లేదు లేదు, మనం ఇరుక్కుపోయాం ఆలియా. ఈ హిట్ మ్యాన్ నిజంగానే భూతం. నేను చెప్పాను కదా ఇక్కడికి రాకూడదు అని. చూడు, ఇప్పుడు మనం మోహిత్ ని కూడా కోల్పోయాం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ల ఎదురుగా ఆ తాంత్రికురాలు వస్తుంది. వాళ్లతో ఇలా అంటుంది. నేను మీకు చెప్పాను కదా ఇక్కడికి రావద్దని, అయినా సరే మీరు నా మాట వినలేదు. అందువల్ల మిమ్మల్ని వెంబడిస్తూ నేను కూడా ఇక్కడికొచ్చాను. అసలు నేను ఎంతమందిని ఇక్కడికొచ్చి చావడం చూడాలి? తాంత్రికురాలు గారు, మాకు సాయం చేయండి. ఆ హిట్ మ్యాన్ మా ఫ్రెండ్ని చంపేశాడు. నాకు తెలుసు. బుల్లెట్ శబ్దం నాకు బాగానే వినిపించింది. తాంత్రిక గారు, మీరే చెప్పండి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? అది ఒక ఆత్మ కాబట్టి అతన్ని చంపడానికి మనం తంత్ర విద్యను ఉపయోగించాలి. తాంత్రికురాలు తన సంచిలో నుంచి కత్తి తీస్తుంది. కరణ్కి ఇస్తుంది. ఇదిగో కరణ్, ఎప్పుడు అవకాశం దొరికినా ఈ కత్తితో ఆ హిట్ మ్యాన్ మీద దాడి చెయ్యి. ఈ కత్తి మనిషి బూడిదతో తయారు చేయబడింది. ఎప్పుడైతే తాంత్రికురాలు మాట్లాడుతూ ఉంటుందో అదే టైంలో హిట్ మ్యాన్ తాంత్రికాని షూట్ చేస్తాడు. అక్కడికక్కడే తను చనిపోతుంది. నన్ను చంపడానికి పన్నాగం పన్నుతున్నారా? కరణ్ ఇంకా ఆలియా తన గొంతు విని కింద గదిలోకి వెళ్లి దాక్కుంటారు. మీరేమనుకున్నారు? మీరు నన్ను ఆ కత్తితో చంపాలనుకుంటే నేను మిమ్మల్ని చంపనిస్తానేనా? ఓహో, మీరు ఎంత మాయకులు! హిట్ మ్యాన్ వాళ్ల గది తలుపుని తెరుస్తాడు. ఎప్పుడైతే తన గది తలుపును తెరుస్తాడో అప్పుడు ఆలియా తన మీద కత్తితో దాడి చేస్తుంది. కాని అతను తన చేతిని పట్టుకుంటాడు. ఆ తర్వాత గన్నుతో ఆలియాని షూట్ చేస్తాడు. నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు. నువ్వు నా ఇద్దరు ఫ్రెండ్స్ని చంపేశావు. హిట్ మ్యాన్ ఆ కత్తిని తీసుకుంటాడు. దానిని విరగ్గొడతాడు. కరణ్ తన పిస్తోల్తో తనని కాలుస్తాడు. కాని దానివల్ల ఏమీ లాభముండదు. నువ్వు ఈ పాటికే అర్థం చేసుకొని ఉండాలి, నీ తుపాకీతో నన్ను ఏమీ చేయలేవని. హిట్ మ్యాన్ తన పీక పట్టుకొని పైకి లేపుతాడు. నీ చావు నా చేతుల్లో కన్ఫర్మ్. హిట్ మ్యాన్ కరణ్ పీకను నొక్కుతూ ఉంటాడు. కరణ్ తన వెనక దాచిపెట్టుకున్న కత్తిని తీస్తాడు. దానితో హిట్ మ్యాన్ ని పొడుస్తాడు. ఏ కత్తినైతే నువ్వు విరక్కొట్టావో అది మామూలు కత్తి. ఇది అసలైన కత్తి. మనిషి బూడిదతో తయారైంది. హిట్ మ్యాన్ తల్లడిల్లి పడిపోతాడు. ఆ తర్వాత మాయమైపోతాడు. మరుసటి రోజు కరణ్ వెళ్లి మొత్తం కథంతా ధ్రువపుర పోలీస్ స్టేషన్లో చెప్తాడు. తన ఫ్రెండ్స్కి అంత్యక్రియలు జరిపిస్తాడు.